అడ్డంగా దొరికిపోయినటువంటి వారు ఎవరు అనేది కూడా మనం మరింత అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా మా కొలీగ్స్ సత్య అమరావతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రసాద్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ ఇద్దరికి కూడా. సత్య, ఏంటి అసలు నిన్న క్యాబినెట్లో కూడా పవన్ కళ్యాణ్ అంశం పైన ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు, అక్కడ కూడా చర్చకు వచ్చింది. సో ఇవాళ జరిగినటువంటి సభలో కూడా ఆయన మాట్లాడారు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎందుకు వైసీపీ ఇంతగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది, దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పాల్సి వస్తుంది? శ్రీహరి గారు, కూటమికున్న బలం డెడ్లీ కాంబినేషన్. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నంత వరకు వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా అనేది స్పష్టమవుతుంది. ఈ విషయం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఆ పార్టీలో నాయకులకు కావచ్చు ఎంత సుస్పష్టంగా అర్థమైంది. కాబట్టి వీళ్ళ ముగ్గురిని విడగొట్టే ప్రయత్నం అయితే గత 2 సంవత్సరాలుగా ప్రతి అంశంలోనూ చేసే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా, అంటే వాళ్ళ నాయకుల మధ్య ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ కార్యకర్తల మధ్య ఇబ్బందులు వచ్చినా మనం సర్దుకుపోవాలి, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, మరో 15 ఏళ్ళు ఈ కూటమి కలిసి ఉండాలి అని పదే పదే చెబుతూ వచ్చారు. దీంతో ఈ కూటమి నాయకులను విడగొట్టడం అసాధ్యం. కాబట్టి ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు అత్యంత బలంగా ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలను వారికి దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కుల రాజకీయానికి తెరతీసినట్టుగా మనకు కనిపిస్తోంది. దానిలో భాగంగానే విజయవాడ సాయికృష్ణ వ్యవహారాన్ని ఈ కులం రంగు పూసి పవన్ కళ్యాణ్కి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ఒక్కసారేనే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి కుయుక్తులు అయితే మాత్రం ప్రధాన ప్రతిపక్షం పన్నిన పరిస్థితి అయితే ఉంది. నిన్న క్యాబినెట్లో కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎంని అని కూడా ఆయన ప్రస్తావించారు. ఈరోజు కూడా జొన్నగిరిలో మాట్లాడుతూ విజయవాడ సంఘటనను డిప్యూటీ సీఎంకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆ పార్టీలో ఉన్న కాపు నేతలతో మాట్లాడించి డిప్యూటీ సీఎంని కార్నర్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈ ఘటనలో ఎవరైతే బాధితుడిగా ఉన్నాడో, ఎవరైతే ఈ ఘటనకు కారణమయ్యారో ఇద్దరు కూడా ఒకే కులానికి చెందిన వ్యక్తులు. ఈ విషయాన్ని పక్కన పెట్టి బాధితుడికి న్యాయం జరగలేదు, ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు, కాబట్టి డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు అనే విధంగా డిప్యూటీ సీఎంనే కార్నర్ చేస్తారు. నిజానికి సాధారణంగా ఇటువంటి సంఘటనలో ప్రభుత్వం న్యాయం చేయాలి, సాయం చేయాలి కుటుంబానికని డిమాండ్ చేస్తారు. 25 లక్షలు ఇవ్వాలనో 30 లక్షలు ఇవ్వాలనో, చనిపోయిన వ్యక్తి కాంపన్సేషన్ ఇవ్వాలని కుటుంబానికి డిమాండ్ చేస్తారు. అవేం చేయట్లా, మీరేం చేస్తున్నారు మాత్రం అడుగుతున్నారు. అంటే ఆ కుటుంబానికి న్యాయం చేయడం కంటే కూడా తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు దీని వెనక ఇమిడి ఉన్నాయని మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఈరోజు జొన్నగిరిలో ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా కుల రాజకీయాలకు తెరతీస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎంని ఈ విధంగా కార్నర్ చేస్తున్నప్పుడు పార్టీలోని నాయకులు అందరూ కూడా మాట్లాడాలని కూడా ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ కేవలం కుల రాజకీయాలే కాదు, వారు చేసిన తప్పులు కూడా ఎదుటివారి మీద రుద్దడం. గతంలో బాబాయి హత్యకు సంబంధించినటువంటి అంశం పైన కూడా నారాసుర రక్త చరిత్రని అప్పట్లో ఆ పత్రికలో వేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత చూస్తే కనుక ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నకిలీ నెయ్యిను కల్తీ చేసిన వ్యవహారం పైన కూడా బుకాయించే పరిస్థితికి వచ్చారు వాళ్ళు, అది వాస్తవం అని తేలినప్పటికీ కూడా. ఇలా అన్ని సంఘటనల్లో కూడా తప్పులు చేసి తమ తప్పులను ఎదుటివారిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఎవరో చేసిన తప్పులను కూడా వీళ్ళపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొత్త ఫార్ములా అనమాట, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో అసలు డిప్యూటీ సీఎంకి ఏం సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఆయన వరంగల్ హనుమకొండలో తన అభిమాని నిరంజన్ కలిసేందుకు వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అమరావతి హుటాహుటిని వచ్చి ఈ ఇష్యూకి సంబంధించిన వివరాలన్నీ మీరు అన్నట్లుగా ఆ రోజు వరంగల్ నుంచి నేరుగా కూడా అమరావతికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ముగించుకొని ఆయన రాగానే ఆయనతో భేటీ అయ్యారు. వెంటనే ఈ అంశం ప్రస్తావించడం, అక్కడ సిఐ పైన చర్యలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చకచకా జరిగాయి సత్య. కానీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ను ఈ విషయంలో టార్గెట్ చేసే రాజకీయం చేస్తున్నారనేది స్పష్టంగా పరిణామాలు పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. సో వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు పదే పదే సాయికృష్ణ అంశాన్ని ప్రస్తావిస్తూ జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ధీటుగా స్పందించినటువంటి పరిస్థితిని మనం కాకినాడ సభ వేదిక చూసాం. తప్పు చేసినటువంటి వారికి కులాలను అంటకట్టడం ఏంటి, తప్పు చేస్తే తప్పు, అది ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందే. ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని నాయకుడిని రాలేదు, ప్రజలకు సేవ చేయనాటికి వచ్చాననేది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట.
సో అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సాయి కృష్ణ సంబంధించినటువంటి అంశాల్లో అసలు జరిగింది అనేటువంటి అంశాన్ని ఏబిఎన్ఏ ముందు తీసుకొచ్చింది వెలుగులోకి. అయితే ఆ తర్వాత నుంచి కూడా ఎక్కడ ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేయలేదు. ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిస్థితులను అన్నీ చూస్తే అది ప్రభుత్వంలో పోలీస్ శాఖ తప్పు వైపు జరిగింది, అది పోలీసు డిపార్ట్మెంటు హోంశాఖ సంబంధించిన విషయాన్ని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ కూడా ఏం జరిగిందో తెలియాలి అనేటువంటి దాంతోనే దానిపైన సిట్టు నియమించారు. సిట్టు విచారణ చేసింది. సిట్టు విచారణలో భాగంగానే ప్రస్తుతం నాగరాజును అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వమో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీనో జనసేనో అలా కాదు అనుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? కామన్ కదా. జస్ట్ అసలు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మరొకరు కానీ ఈ విషయంలో వాస్తవాలు వెలుగు చూడాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయా? రావు కదా. సో ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఇంకా మాట్లాడడం ఏంటి? ఎస్, ఈ ఇన్సిడెంట్ని ఖచ్చితంగా ఇది ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ఇలాంటి దాన్ని ఎవరు సమర్థించరు, సమర్థించాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడా కూడా. సో ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకుంటోంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు చేపట్టినప్పటికీ కూడా విమర్శలకు వెళ్ళడం, హైకోర్టుకు కూడా వెళ్ళారు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి. కోర్టు కూడా చెప్పింది ఎస్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పింది, వాయిదా వేసింది. సో ఇవాళ అరెస్ట్